అర్ధరాత్రి ఆడపడుచులు ఎపిసోడ్ 6. సృజనని ఏమైనా తింటావా అని రాఘవులు అడిగితే నాకు ఏమీ వద్దు అని తల అడ్డంగా ఊపడంతో రాఘవులు కోపంతో సృజన చెంప మీద కొడతాడు. దాంతో తన ఉబ్బిన చెంపను తడుముకుంటూ ఏడవడం మొదలుపెట్టింది సృజన. ఏమి తినకుండా మాడి అస్థిపంజరంలా మారితే నిన్నెవరు కొనరని ఆశ అని రాఘవులు కోపంతో నీ నోరు పగల్దీసి తిండి కుక్కుతా, యావనుకున్నావో, ముందు ఈ టీ తాగు తాగు చెప్తా అని అన్నాడు రాఘవులు. దాంతో సృజన బెరుకుగా నాకు టీ సహించదు, మా ఇంట్లో నేను పాలు తాగుతాను అని చెప్పింది. వామో నాజుకు ఏంది, పాపాయికి పాలు ఇవ్వాల్సిన వయసు వస్తుందే నీకు, ఇంకా పాలు తాగుతావా దొంగ మొకమా, ఈ టీ తాగు తాగు చెప్తా అని ఒక చేత్తో ఆమె బుగ్గని పట్టుకుని గట్టిగా ఒత్తాడు రాఘవులు. ఆ ఒత్తిడికి ఆటోమేటిక్ గా నోరు తెరుచుకుంది. అప్పుడే టీని సృజన నోట్లో పోశాడు రాఘవులు. కిరసనాయిల్ లాంటి కంపు కొడుతున్న ఆ 2 గుక్కల టీని మింగడానికి ప్రయత్నించి తన వల్లగాక ఉమ్మేసింది సృజన. అతి కష్టం మీద లేచి కూర్చోబోయి కట్టేసి ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి ఒరిగిపోయింది సృజన. త్వరగా కట్లు విప్పు అని గాబరగా అంది సృజన. ఎందుకు అని అడిగాడు రాఘవులు. బాత్రూమ్ ఎక్కడా అని అంది. దేనికి అని నవ్వుకున్నాడు రాఘవులు. బాత్రూమ్ ప్లీజ్ అర్జెంట్ అని బతిమిలాడింది సృజన. దాంతో అతను మళ్ళీ నవ్వుతూ ఈడ వేరే బాత్రూమ్ అంటూ యాడ ఉంటుందే, అదిగదిగో ఆ మూల చిన్న గొందిలా ఉందే, అదే మన బాత్రూమ్ అని రాఘవులు సృజన చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు వీపుతూ అన్నాడు. అలా అనగానే ఒక్క ఉదూటున లేచి ఆ గజం పొడుగు ఉన్న సందులోకి పరిగెత్తింది సృజన. ఇక తాపీగా చుట్టా వెలిగించి మంచం మీద కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టాడు రాఘవులు. అహల్య దగ్గరికి వెళ్లిన జాన్గాడు ఇంకా ఏ కబురు తేలేదు. ఆ ముండ ఎంతకు ఫైనల్ చేస్తుందో తెలియదు అని అలాగే కూర్చొని కాసేపు బొంబాయిని గురించి ఆలోచించాడు రాఘవులు. బొంబాయి వెళ్తే బాగానే ఉంటది, కానీ తనక తెలుగు తప్ప మరో భాష రాదు. అక్కడ ఉండేదంతా మాయల మరాఠీలు, వాళ్ళతో తను నెగ్గుకు రాలేడు. అందుకని 5-10 తక్కువైనా అయిన కాడికి ఇక్కడే దాన్ని అమ్మేయడం మంచిది. కొన్నాళ్ళు గడిచి ఈ గండిపేట నీళ్లు వంటబట్టి కాస్త హిందుస్థానీ ముక్కలు నోటికొచ్చాక వ్యాపారంలో ఇంకాస్త రాటు దేలాక అప్పుడెళ్తాను బొంబాయి ఢిల్లీను. పైగా ఇప్పుడు బొంబాయి బయలుదేరితే పోలీసోళ్ళు కనిపెట్టి వెనకబడితే వద్దొద్దు, ఈ పిల్లని ఇక్కడే అమ్మేయాలి. అహల్య దగ్గర నుంచి జానుగాడు తొందరగా కబురు తెస్తే బాగుండు అని అనుకుంటూ ఆరిపోయిన చుట్టాన్ని మళ్ళీ వెలిగిస్తూ అనుమానంగా సందువైపు చూశాడు రాఘవులు. అరగంట గడిచిన సృజన ఇంకా బయటికి రాలేదు. ఏం చేస్తుందో లోపల అని మొహం చిట్లించి సందు దగ్గరికి వచ్చి తొంగి చూశాడు రాఘవులు. అక్కడ బల్లీల గోడకు అంటుకుపోయి నిలబడి ఉంది సృజన. గులాబీ రంగులో ఉండే ఆమె మొహం భయంతో తెల్లగా పాలిపోయి ఉంది. మొహంలోని రక్తమంతా కారిపోయి తడిపేసినట్లు ఎర్రగా ఉంది సృజన స్కర్ట్. రక్తం, ఎటు చూసినా రక్తం. ఏందే పిల్ల, ఆ మూలంగా ఉన్న మేకు గుచ్చుకుందా ఏంది అని అన్నాడు రాఘవులు. కానీ సృజన మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా తల వంచుకొని ఉంది. అప్పుడు తట్టింది అతనికి జరిగింది ఏమిటో. వెంటనే అతని పెదవులు వంకర నవ్వుతో వికారంగా తెరుచుకున్నాయి. ఓసోస్ అదా సంగతి అనుకున్నాడు ఆనందంగా. అయితే ఈ బుల్బుల్ పిట్ట ఇంకెక్కడ కుదిరినట్లు ఈ రాఘవులు గాడి ఇంటికొచ్చి సమర్థాడిందన్నమాట. వారిని అరే రాఘవులు నాయాల నక్కని తొక్కి ఉంటావురా నా కొడక, అందుకే ఈ సక్కని సుక్క లాంటి ఈ పిల్ల నీ ఇంటికొచ్చి అని ఆపేశాడు రాఘవులు. సృజన స్కట్టు మీద ఉన్న ఎర్ర మరక మరింత పెద్దగా అవుతుంది. అతని చూపులని తప్పించుకోలేక నిస్సహాయంగా అలాగే నిలబడి ఉంది అక్కడ సృజన ఇంట్లో. ఉన్నట్లుండి గుండెలు అవిసిపోయేలా జానకి కేక వినబడింది లోపల నుంచి. అయ్యో అయ్యో ఏమండి అని గట్టిగా అరుస్తుంది. వరండాలో చన్నం లేకుండా కుర్చీలో కూర్చొని నిలువు గుడ్లేసుకొని చూస్తున్న రమణమూర్తి జానకి అరుపులకి చటుక్కున లేచి ఒక్క అంగలో లోపలికి చేరుకున్నాడు. అంతా అయిపోయిందండి, కొంప మునిగిపోయిందండి అంటోంది జానకి ఏడుస్తూ. జానీ ఏమైంది చెప్పు ముందు అని అన్నాడు రమణమూర్తి జానకి భుజం పట్టుకొని కుదిపేస్తూ. అలాగే అప్రయత్నంగానే సంజయ్ కోసం స్పందన కోసం వెతికాయి అతని చూపులు. తెలియని ఏ అదృశ్య శక్తితో తన మిగిలిన 2 పిల్లల్ని కూడా ఎత్తుకుపోయిందేమోనన్న భయం ఒక క్షణం పాటు వణికింపజేసింది మూర్తిని. అప్పటికే మిగతా వారందరూ కూడా లోపలికి చేరుకున్నారు. అప్పుడే జానకి నగలన్నీ మూటగట్టి కబోర్డ్లో పెట్టానండి, అవి కనబడకుండా పోయాయండి అని అంది. దాంతో అయ్యయ్యో అంది పక్కింటావిడ ఆందోళనంగా. నలుగురు తిరుగుతున్న చోట నగలు అంత అజాగ్రత్తగా ఎందుకు పెట్టావమ్మా, మధ్యాహ్నం పని మనిషి వచ్చిందా, ఎంత ఖరీదు చేస్తాయం అని అడిగింది. విధవ నగలెవరికి కావాలి అని అంది జానకి ఏడుస్తూ. నా సృజన నాకు దక్కితే నిలువు దోపిడి ఇస్తానని మొక్కుకొని తీసి ఉంచిన నగలవి, అవి పోయాయంటే దేవుడికి నా మీద దయ లేదన్నమాట, ఆయనకి నా నగలు కూడా అక్కర్లేదన్నమాట.
ఏవండి, ఆయన మన చిట్టి తల్లిని రక్షింపదలుచుకోలేదండి, ఇంకా మనకు దిక్కెవరండి అని అంది జానకి భర్త భుజం మీద వాలిపోతూ. అప్పుడే గేటు ముందు ఒక పోలీస్ జీప్ ఆగింది. అందులోంచి దిగాడు ఒక యంగ్ సబ్ ఇన్స్పెక్టర్. జీప్ దిగుతున్న ఎస్ఐని చూడగానే అందరూ పరుగులాంటి నడకతో గేటు దగ్గరకు చేరుకున్నారు. అప్పుడే పక్కింటి ప్రసాదరావు, ఇన్స్పెక్టర్ గారు, జానకి గారు ముడుపు కట్టి ఉంచిన నగల మూట కూడా పోయిందండి అని త్వరగా చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి, పోతే పోయాయి విధవ నగలు, నా కూతురు నాకు దక్కితే చాలు, ఆ నగల సంగతి మీరు పట్టించుకోకండి ఇన్స్పెక్టర్ గారు అని అంది. ఎస్ఐ గారు ఆమె వైపు చూస్తూ, మీకొక గుడ్ న్యూస్, మీ అమ్మాయి గురించి మొదటి క్లూ దొరికింది మాకు అని అన్నాడు. మొదటి క్లూవా, ఏంటి అని అడిగాడు ఉద్విగ్నంగా రమణమూర్తి. మీ అమ్మాయి జైహింద్ స్టోర్స్ పక్క సందులోకి మళ్ళగానే ఇద్దరు మనుషులు కలిసి ఆమెని ఒక ఆటోలో ఎక్కించుకొని ఎత్తుకుపోయారు. ఆ ఆటో నెంబరు ట్రేస్ చేయగలిగాము అని ఎస్ఐ ఆ ఆటో నెంబరు చెప్పగానే విలవిల్లాడిపోయింది రమణమూర్తి మనసు. ఆ ఆటోనే తను డాష్ కొట్టబోయింది నిన్న. ఒకవేళ డాష్ కొట్టి ఉంటే తమ సృజన అప్పుడే తమకు దొరికి ఉండేది. తన కాళ్ళు చేతులు విరిగినా సృజన మాత్రం స్వల్పమైన గాయాలతో బయటపడి ఉండేదేమో. ఎంత కొద్దిలో అదృష్టం తప్పిపోయింది అని అదే విషయాన్ని ఎస్ఐతో చెప్పాడు రమణమూర్తి. అది అంతా విన్న ఎస్ఐ, డోంట్ వరీ, జరిగిందేదో జరిగిపోయింది. ఆ ఆటో డ్రైవర్ పేరు నవాబ్. ఇంకా మన కేసు సింపుల్ అయిపోయినట్లే. తెల్లారేసరికి మీ అమ్మాయి మీ ఇంట్లో దింపేస్తాం చూడండి అని ఎంతో కాన్ఫిడెంట్ గా ఆ ఎస్ఐ చెప్పాడు. మరి ఆ ఎస్ఐ చెప్పినట్లు సృజన నిజంగానే దొరుకుతుందా? రాఘవులు సృజనని ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.